మీరెప్పుడైనా నార్త్ ఇండియాలో ఫేమస్ అయిన పాలకూర పన్నీర్ రెసిపీని ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ రెసిపీని మీరు తప్పకుండా చూడండి. సో, ఫస్ట్‌గా అయితే పాలకూర, టమాటాని ఇంకా వెల్లుల్లిని అయితే చక్కగా అయితే దాన్ని మనం బాయిల్ చేసేసుకుందామండి. బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఒక జార్‌లో తీసుకొని చక్కగా ఇలా పేస్ట్‌లా చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో జీరాలు, ఆ తర్వాత కొన్ని మనం ఇలాచీలను వేసేసుకుందామండి. ఆ తర్వాత మనం పేస్ట్ రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీంట్లో సాల్ట్ని, తర్వాత మిరపగుండని, ఆ తర్వాత మనం దీంట్లో పసుపును కూడా వేసుకొని చక్కగా అయితే దీంట్లో మిక్స్ చేసేసుకుందామండి. సో, మిక్స్ చేసిన తర్వాత దీంట్లో అయితే కిచెన్ మసాలా వేసుకొని, ఆ తర్వాత కొంచెం మనమైతే దీంట్లో పన్నీర్ మసాలా కూడా వేసుకొని చక్కగా అయితే మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే వదిలేద్దామండి. వదిలేసిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న మనం పన్నీర్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని స్లోలీగా మనం దీన్ని మిక్స్ చేద్దామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం పాలకూర బాయిల్ చేసినప్పుడు వాటర్ వదులుతాం కదండి, ఆ వాటర్ని సెపరేట్ తీసుకొని ఉంచుకొని ఇప్పుడైతే ఆ వాటర్ని దీంట్లో వేసేసుకున్నామండి. సో, వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని చక్కగా ఒక 15 మినిట్స్ వరకు అయితే చక్కగా బాయిల్ అయ్యినిస్తామండి. సో, ఇప్పుడైతే ఇది చక్కగా బాయిల్ అయింది. సో, మన ఇది పాలకూర పన్నీర్ రెసిపీ చాలా సింపుల్ అండి. సో, చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో, ఇది చాలా ఈజీ రెసిపీ. నార్త్ ఇండియాలో ఇది చాలా ఫేమస్ కూడా. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఒక హాఫ్ ఎన్ అవర్లో అయిపోయే రెసిపీ అండి ఓన్లీ. సో, మీరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.